యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. 8 భాగాలుగా బాప్తిస్మము అనేటువంటి పాఠ్య భాగాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. 9వ భాగము ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము అభిషేక శక్తి అనేటువంటి పాఠ్య భాగాన్ని అధ్యయనం చేసుకుందాం. అపొస్తల కార్యములో 10వ అధ్యాయము 38వ వచనంలో దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. అభిషిక్తుడైన యేసుక్రీస్తు అపవాదిని గద్దించాడు, అపవాది చేత పీడించబడిన వారిని విడుదల చేశాడు, అనేక విధములైన రోగములను స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు పొందినటువంటి యొక్క అభిషేక అనుభవాన్ని మనం కూడా పొందగలమనే నిరీక్షణ గలవరమై ఉన్నాము. అట్టి అభిషేక అనుభవంలో పరిశుద్ధాత్మ మనకు సమస్తమును బయలుపరచి సత్యమును బోధించేదిగా ఉంటుంది. సత్యస్వరూపి అయిన ఆత్మ ద్వారా సత్యమును ఎరిగిన మనం సర్వసత్యంలోనికి నడిపించే గొప్ప అనుభవాన్ని పొందగలమండి. అంతేకాకుండా మరి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల ప్రకారం దేవుని స్వభావమునందు మనం పాలివారమౌటకు తన అనుభవ జ్ఞానమును మనలో నింపి మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను గ్రహించి ఉన్నాడని గ్రహించాలి. దేవుని స్వభావం పొందుకోవడం పరిశుద్ధాత్మ బాప్తిస్మంతోనే సాధ్యం. దేవుని స్వభావం పొందుకున్న మనం ఆ శక్తి సామర్థ్యాలను వీక్షించే వారంగా కాక ఆ శక్తిని పొంది అనుభవించే వారంగా దేవుడు మనలను ఎన్నుకున్నాడన్న సంగతి గ్రహించాలి. దేవుని శక్తి మనలో పనిచేయడానికి పరిశుద్ధాత్మ చాలా అవసరం. దేవుడు విశ్వాసిలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా సమస్తాన్ని జరిగిస్తాడన్న మాట సత్యమైంది. నేనంటాను, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దేవుడు మనలను అభిషేకించడానికి ఏర్పరచుకొని తన స్వరక్తమిచ్చి కొన్నాడు. పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చడానికి పరలోక శక్తి సామర్థ్యాలను భూలోక శక్తి సామర్థ్యాలను మనలో అనుదినం నింపి మన జీవితాలకు సంబంధించిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడడానికి తనదైన అభిషేక శక్తి సామర్థ్యాలను పరిశుద్ధాత్మ ద్వారా మనకు దయచేస్తూ ఉన్నాడు. రోజువారీ జీవితంలో ఏ పని చేస్తున్నా మన దేవుని స్వభావ సిద్ధమైన దేవుని శక్తిలో జీవించేటువంటి వారంగా ఉన్నామని విశ్వసించాలి. యేసుక్రీస్తు నేర్పిన అభిషేక అనుభవాన్ని మనం కూడా అలవర్చుకొని అనుదిన క్రైస్తవ జీవన శైలిలో ఇటు అభిషేక శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలనేటువంటి ఉద్దేశం మనం కలిగి ఉన్నప్పుడే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో గొప్ప అభిషేక శక్తిని మనం పొందగలమండి. ప్రేమటువంటి స్నేహితులారా, అంతర్గత విశ్వాసం యొక్క బాహ్య వ్యక్తీకరణ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అది పరిపూర్ణం చేయబడుతుందని ఈ యొక్క పాఠ్యభాగంలో మనం నేర్చుకున్నాం. ఇంతటితో 9వ భాగము మరి ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క ఆత్మీయ వరములు ఏంటో మనము మరి ఆ యొక్క 10వ భాగంలో అధ్యయనం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమెన్.